సియోను గురించి మనుషులు చెప్పుకుంటారు. ఈ భూమి మీదకి రావాలంటే తల్లి గర్భములో నుంచి ప్రతి ఒక్కరూ జన్మించాలి. అలాగే సంఘ సావాసంలోకి రావాలంటే ప్రతి వ్యక్తి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ద్వారాగా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి సంఘ సావాసంలోకి చేర్చబడాలి. అందరూ కూడా ఇందులోనే జన్మించాలి. సర్వోన్నతుని దేవుడే దానినంటే ఆ సంఘములో ఉన్న వ్యక్తులని దేవుడే స్థిరపరుస్తాడు. ఈ స్థిరపరచబడ్డ వ్యక్తుల్ని బయటోళ్ళు ఏం చెప్పుకుంటారంటే సియోను గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఎలాగో చెప్తానండి. కొన్నిసార్లు మనం భక్తి చేసేటప్పుడు ఈ తల్లి చాలా భక్తి చేస్తుందండి, మరి ఏంటి ఆ భక్తి అంతా ఏమైపోతుంది, వాళ్ళ భర్తకి ఇంకా మారు మనసు లేదు అంటారు. కొంతమంది వీళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆత్మీయులండి, ఎంతో భక్తి చేస్తారండి, మరి వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు ఒకడు కయ్యంలంటోడు ఉన్నాడండి, బిలాంలంటోడు ఉన్నాడండి, ఇంకొకడు యోధాలంటోడు ఉన్నాడండి. ఇలాగ కొన్నిసార్లు మాటలు వస్తూ ఉంటాయి. సరే, ఆ సహోదరు అంత భక్తి చేస్తుంది కదండి, వాళ్ళ భర్త ఏమైనా మారాడా, త్రాగుడేమైనా వదిలిపెట్టాడా, చర్చికి ఏమైనా వస్తున్నాడా అని కొన్నిసార్లు అంటారు. అంటే కొన్నిసార్లు మీ కుటుంబాల గురించి ఇటువంటి ముద్రలు వస్తాయి, మనుషులు చెప్పుకుంటారు. అప్పుడు అనిపిస్తుంది, నేనంత భక్తి చేస్తున్నాను కదా, నా పనికిమాల భర్త ఎప్పుడు మారతాడు, ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఈ పనికిమాల అమ్మ ఎప్పుడు మారుతుంది మనకు అనిపిస్తూ ఉంటారు. ఏమండి, వాడని బలి చేస్తాడు, బలిని వాడు చేస్తాడు, మోడుపోయిన చెట్టును కూడా నా దేవుడు చిగురింప చేస్తాడు. అందుకని చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏ నోట మనుషులు మాట్లాడారు అదే నోట నీ కుటుంబాన్ని గురించి చెప్పుకునేటట్లుగా దేవుడు చేస్తాడు.